నమస్తే, నేను మీ హరిత. చాలామంది మహిళల్లో దగ్గినా, తుమ్మినా, నవ్వినా, బరువులెత్తినా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. దీన్నే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. చాలామంది దీన్ని చాలా నార్మల్ ప్రాబ్లంగా తీసుకుంటారు. అయితే ఇది సాధారణ సమస్యగా తీసుకోకూడదు, నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు అంటున్నారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి గారు. వారితోనే నేరుగా డిస్కస్ చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లేడీస్లో తరచుగా ఈ ప్రాబ్లం చూస్తుంటారు కదా, నార్మల్ సమస్యగానే మనం తీసుకోవాలా దీన్ని? నార్మల్గా ఈ ఇన్కాంటినెన్స్ అనేది మన యూరినరీ బ్లాడర్ ఏదైతే మూత్ర సంచి ఉంటుందో దాని మీద మనం ప్రెషర్ ఎప్పుడైతే అది గురి అవుతుందో అప్పుడు మనం ఇన్వాలంటరీగా పాస్ చేస్తే దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాం. మెయిన్గా ఇప్పుడు ఎంతమందిలో చూస్తుంటాము అని అంటే చాలామంది దాని గురించి చెప్పుకోరు బయటికి. అపోహల వల్ల లేకపోతే ఒకలాంటి భయం వల్ల ఎవరన్నా జడ్జ్ చేస్తారో అనుకున్న దానివల్ల చెప్పుకోరు. సో దీని ప్రివలెన్స్ అనేది మనం ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా చెప్పలేము ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేది. సో మన స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక 27 to 42% ఆఫ్ ద ఫీమేల్స్, అంటే ఇదేమీ తక్కువ నెంబర్ కాదు, కామన్గా మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్ వాళ్ళల్లో మనం చూస్తుంటాం అన్నమాట. సో ఇది మనము నెగ్లెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు, అండ్ సైలెంట్గా సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు. అంటే మన ఇండియాలో దాదాపు 20 to 40% లేడీస్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఎస్ అండి, మన స్టాటిస్టికల్ డేటా ప్రకారం అంతా. బట్ ఇంకా మనకి ప్రివిలెన్స్ పెరిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే చాలామంది ఇంకా బయటికి రావట్లేదు కాబట్టి. ఏజ్ గ్రూప్ అంటే 40 తర్వాతనే ఈ ప్రాబ్లం వస్తుందా? ఖచ్చితంగా ఏజ్ ఒకటే క్రైటీరియా కాదండి. ఇప్పుడు ఎందుకు ఏవైతే మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఉంటాయన్నమాట. అసలు పెల్విస్ అంటే మన 2 హిప్ బోన్స్ మధ్యలో ఉండే పార్ట్ని పెల్విస్ అని అంటాము. ఆ మజిల్స్ ఏవైతే సపోర్ట్ ఉంటాయో వాటిని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని అంటాం. సో అవి వీకెన్ అవుతే ఈ ఇన్కాంటినెన్స్ వస్తుంది మనకి. అవి వీక్ ఎప్పుడు అవుతాయి అని అంటే మన ఇండియన్లో కామన్గా డెలివరీస్ తర్వాత, అండ్ మనం నార్మల్ వెజైనల్ డెలివరీస్ ఎక్కువ మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నార్మల్ డెలివరీస్ తర్వాత ఏవైతే మజిల్స్ మనకి ఆ ప్రొటెక్షన్ ఉంటుందో అవి వీకెన్ అవుతుంటాయి. ఆ ఏజ్ ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ డెలివరీస్ అండ్ డెలివరీ అయిన వాళ్ళలో అండ్ మోస్ట్ కామన్గా మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తుంటాం అనమాట. కాకపోతే ఏజ్ ఒక్కటే క్రైటీరియా అని చెప్పలేదు. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలాంటి వారిలో ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా చూశారు? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఇప్పుడు ఈ డెలివరీస్ అయిన వాళ్ళల్లో అండ్ ఒబేసిటీ లావుగా ఉన్న వాళ్ళల్లో, ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ 2 కంబైన్డ్గా చూస్తుంటాము. సో ఈ వాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అదర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే స్మోకింగ్, ఆల్కహాల్, సో ఎక్కువ కెఫీన్ కన్సంప్షన్ ఎవరైతే ఉంటారో, ఈ డ్రగ్ అబ్యూస్ ఇవాళ రేపు చూస్తున్నాం కదా, సో వీళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ ప్రాబ్లంపై మన ఇండియాలో అవేర్నెస్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారండి? అవేర్నెస్ అంటే చాలామంది ఏమవుతారు అని అంటే ఏజ్తో పాటు వచ్చే సమస్య ఏమో, లేకపోతే డెలివరీస్ తర్వాత వచ్చే సమస్య ఏమో, ఆర్ ఈ మెనోపాజ్ అంటే ముట్టులు ఆగిపోయిన తర్వాత, ఇవన్నీ చాలా కామన్గా మన బాడీలో వచ్చే చేంజెస్ అనుకొని బయటికి చెప్పుకోవట్లేదు. సో ఇది మనకి ఎంత సివియారిటీ ఉంది అనేది మనం అసెస్ చేయలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో వస్తే అది తర్వాత పోతుందా, అలానే కంటిన్యూ అవుతుందా? అసలు ఈ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే, ఈ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే యూట్రస్ గర్భసంచి పెరిగే కొద్దీ ముందే దానికి మనకి యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం ఉంటుందన్నమాట. సో దాని మీద మనకి కాన్స్టెంట్గా ప్రెషర్ పడుతుంటుంది. సో దాని హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు ఒక ఎక్కువ వాటర్ దాన్ని హోల్డ్ చేసుకునేటట్టయితే ఇప్పుడు అంత పటుత్వం ఉండదన్నమాట దాని మీద ప్రెషర్ వల్ల. సో ఇది ప్రెగ్నెన్సీలో దీనివల్ల వస్తుంది. అండ్ కాన్స్టెంట్గా వెయిట్ గెయిన్ అవ్వే కొద్దీ ఇందాక మనం అనుకున్నట్టు ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి అవి వీక్నెస్కి గురవుతాయి. అండ్ డెలివరీ టైంలో ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీస్ అప్పుడు ఏమవుతాయి అంటే ఆ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి కాబట్టి అవి లూజన్ అవుతాయి. అండ్ మోర్ కామన్గా డెలివరీ కొంచెం ప్రొలాంగ్ అయినా ఆర్ బిగ్ బేబీస్, వెయిట్ ఎక్కువ ఉన్న బేబీస్ లైక్ 3.5 kgs అండ్ అబౌవ్ అట్లా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. ఈ డెలివరీ టైంలో ర్యాపిడ్కి గురవుతాయి అండ్ నర్వ్స్ ఏమన్నా డ్యామేజ్ అవ్వచ్చు. ఈ బ్లాడర్కి యురేత్రా అని అంటే ఆ మూత్రాశయానికి మనకి యూరిన్కి బయటకు వచ్చేసే ఆ ట్యూబ్ లాంటిదాన్ని యురేత్రా అంటాం. సో ఈ నర్వ్స్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఆ మజిల్కి డ్యామేజ్ అయ్యి వీక్నెస్ రావడం వల్ల వస్తాయి అన్నమాట. ఇంకా డెలివరీస్లో చూసుకుంటే కనుక అసిస్టెడ్ డెలివరీస్ అని అంటాం. ఫోర్సెప్స్ కానీ వాక్యూమ్ అసిస్టెడ్ డెలివరీస్ కానీ ఇవి వేస్తే ఈ కండిషన్ అనేది ఇంకా ఎక్కువ చూస్తుంటాం. సో ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ ఈ విధంగా ఎఫెక్ట్ అవుతాయి. యూరిన్ లీక్ అవుతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, అంటే బయటికి వెళ్ళాలన్నా ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? సో ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రకాల్లో కూడా మనకి
యూరినరీ ఇన్కాంటినెన్స్లో టైప్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మనకి బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది, ఏ కండిషన్స్ ఎగ్జర్షన్కి గురి చేస్తాయో అప్పుడు అనమాట. గట్టిగా నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తున్నా, ఇప్పుడు కొంతమంది ఈ బెండింగ్ కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ పోస్చర్, కూర్చొని లేవడం కానీ ఇలా ఉంటే ఆ డ్రాప్స్ లాగా లీక్ అవుతుంటాయి అనమాట. సో ఈ లీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే బయటికి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలి, సపోజ్ ఏదైనా సోషల్ ఇంటరాక్షన్స్ అట్లా ఉన్నాయి అని అంటే సడన్గా యూరిన్ లీక్ అయిపోతే ఎలా కంట్రోల్ చేయాలి అన్న దాంతో అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో ఉండదా యూరిన్? ఇంకా ఇది ఇన్వాలంటరీ అండి. ఓకే, వాళ్ళకి ఈ ప్రెషర్ వల్ల వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. సోషల్ ఐసోలేషన్ ఒకటి చూస్తుంటాము. అండ్ డే టు డే యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు బరువులు ఏమన్నా ఎత్తినా కానీ, ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, సో బరువులు ఏమన్నా ఎత్తాలి, లేకపోతే మదర్స్ ఉంటారు డెలివరీ తర్వాత పిల్లల్ని ఎక్కువ ఎత్తుకున్నా ఆర్ ఏమన్నా బెండై చేయాల్సిన పరిస్థితి ఇట్లా వచ్చినా కూడా అది లీక్ అవుతూ ఉంటుంది. ఈ లీక్ అవుతాం వల్ల కాన్స్టెంట్గా యూరినేషన్ అనేది అవుతూ ఉంటే ఆ ఏరియా అనేది మనకి వెట్ అయిపోతుంది. సో దానివల్ల ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తుంటాయి. మోనోపాజ్ స్టేజ్లో ఇది వస్తుందా ప్రాబ్లం? మెనోపాజ్ ఏంటి అని అంటే అండి, ఇప్పుడు ఎవరైతే మహిళల్లో ఈ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయో దాన్ని మనం మెనోపాజ్ ఫేజ్ అని అంటాము. సో ఈ మెనోపాజ్లో ఏమవుతుంది అని అంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఫీమేల్స్లో ఉండేది డ్రాస్టిక్గా డ్రాప్ అవుతుంది అనమాట. ఈ ఈస్ట్రోజన్ అనేది ఈ మజిల్స్ ఒక ఎలాస్టిసిటీ అండ్ స్ట్రెంగ్త్ అనమాట, పటుత్వం అంటారు కదా, సో అవి వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలానే ఇందాక మనం చెప్పినట్టు ఆ బ్లాడర్ అండ్ యూరేత్రా దాని చుట్టూతో ఏవైతే మజిల్స్ ఉంటాయో వాటి స్ట్రెంగ్త్ అండ్ ఆ ఎపిథీలియల్ లైనింగ్ అనేవి థిన్ అవుతాయి అనమాట ఈ ఈస్ట్రోజన్ లో అవ్వడం వల్ల. అండ్ ఇప్పుడు ఈస్ట్రోజన్ లో అవ్వడం వల్ల దీన్ని మనం పెల్విక్ రిలాక్సేషన్ అని అంటాం. మనకేంటి అని అంటే పెల్విస్ స్ట్రాంగ్గా ఉండాలి, మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ రాకూడదు అంటే. సో ఈ ఈస్ట్రోజన్ తక్కువైపోవడం వల్ల లిగమెంట్స్ కానీ, టిష్యూస్ కానీ, అండ్ కొలాజన్ టిష్యూ అని అంటాం అనమాట. ఇవన్నీ వీక్ అవ్వడం వల్ల ఈ మెనోపాజ్ వచ్చిన వాళ్ళలో ఇన్కాంటినెన్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్ అని అంటాం అనమాట. దానిలో ఏమవుతుంది అని అంటే ఈ బ్లడ్ సప్లై మన టిష్యూస్కి అండ్ ఆ ఎలాస్టిసిటీ కూడా తగ్గిపోతాయి. సో ఈ రకంగా మెనోపాజ్ వల్ల మనకి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ట్రిగర్ అవుతుంది. జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయా? జెనెటిక్కే ఖచ్చితంగా ఉండాలని లేదండి. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఇవేంటి అని అంటే జీన్స్ ఉంటాయి కదా, దానిలో మార్పుల వల్ల. ఇప్పుడు మనకి ఈ పటుత్వానికి కొలాజన్ అనేది ఒకటి కావాలి మనకి మజిల్ స్ట్రెంగ్త్ కోసం. సో ఈ జీన్ పాలిమార్ఫిజమ్స్ అవుతుంటాయి, ఆల్టరేషన్స్ అనుకోవచ్చు మామూలు మన వాడుక భాషలో చెప్పాలి అంటే. ఈ కొలాజన్కి కొలాజన్ 1A1 జీన్ అనేది ఉంటుంది. వాటిలో ఏమన్నా మార్పులు వచ్చినా ఇంకా కొన్ని ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ప్రోటీన్స్ అని ఉంటాయి, MMP1, MMP3 అని. సో వీటిలో చేంజెస్ వల్ల ఆ కొలాజన్కి ఉండాల్సినంత స్ట్రెంగ్త్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇప్పుడు మదర్కి ఉంది అని అంటే ఇప్పుడు ఇది ఏంటి డైరెక్ట్గా జెనెటిక్ వల్లే రాదు. సో బోత్ మనం బ్యాలెన్స్ చూసుకోవాలన్నమాట, ఈ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనం ఈ డెలివరీస్ కానీ, ఒబేసిటీ కానీ, ఈ స్మోకింగ్, ఇవన్నీ ట్రిగ్గర్స్, ఇవన్నీ కలిపి దే లీడ్ టు ఇన్కాంటినెన్స్ అనమాట. ఎర్లీ వార్నింగ్స్ ఏమన్నా ఉంటాయా మ్యామ్? ఇప్పుడు మామూలుగా డెలివరీస్ తర్వాత లేదంటే ఈ ఇందాక డిస్కస్ చేసినట్టు మెనోపాజ్ తర్వాత కొంతమందికి కొంచెం డ్రాప్స్ అనేవి అకేషనల్గా లీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడో ఒకేసారి అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారన్నమాట, కానీ అవి మన బాడీకి ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే కొన్ని డ్రాప్స్ వచ్చినా చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని? సో ఇనీషియల్గా అకేషనల్గా వస్తుంది అని అన్నాను కదండి. సో గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది అనమాట. ముందు కొంచెమే లీక్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కువ సార్లు వాల్యూమ్ కూడా ఎక్కువ లీక్ అవ్వడం అనేది చూస్తుంటాం అనమాట దాన్ని నెగ్లెక్ట్ చేస్తే. అండ్ ఇలానే దాన్ని వదిలేస్తే ఇందాక అనుకున్నట్టు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా మనకి సివియారిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుంది? ఇది డిస్కస్ చేసినట్టు వదిలేసాము అంటే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్దర్గా ఇలానే డిలే చేసాము, సో మనం ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది మనం రీగెయిన్ చేసుకోవడం ఈజీ. అండ్ ఇంతకు ముందులాగా అన్నిటికీ సర్జరీ చేయాలి అని కూడా లేదు మనకి. సో ఇది వదిలేసాము అని అంటే ప్రోగ్రెస్ అయిపోయి గ్రాడ్యువల్గా ఇది మనకి సర్జరీలో ల్యాండ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాటి కాంప్లికేషన్స్, వాటి అనెస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాము. అండ్ కాంప్లికేషన్స్ అంటే ఓన్లీ యూరిన్ లీక్ అవుతుంది అనే కాదు, దీనివల్ల వేరే రకంగా కూడా మనకి సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది.
అండ్ మనము ఫిజికల్ మనం యాక్టివిటీస్ డే టు డే రొటీన్ చేయడం అది కూడా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ సెక్షువల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ వదిలేస్తే ఇవన్నీ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. జనరల్గా సిమ్టమ్స్ ఓన్లీ యూరిన్ లీకేజ్ అయినా ఇంకేమైనా కనిపిస్తాయా? కనిపించడం అనేది మనకి అసలు ఈ సిమ్టమ్ మనకి ఎలా ఉంది అని అంటే యూరిన్ లీక్ అవుతుందా, అసలు చాలా మంది చెప్పుకోరు. వాళ్ళు ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోవడానికి కూడా భయపడతా ఉంటారు. అండ్ ప్యాడ్స్ యూజ్ చేస్తారు, ఇవి బయటకు చెప్పుకోలేరు అనమాట. సో ఇవన్నీ మనం చూస్తుంటాం. అండ్ వీటి వల్ల వచ్చే మనం ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు ఈ యూరిన్ కాన్స్టెంట్గా లీక్ అవ్వడం వల్ల ఇంటిమేట్ హైజీన్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఏమన్నా అన్ప్లెజెంట్ ఆర్డర్ కానీ, ఈ ఇచ్చింగ్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇవి కూడా వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. సెల్ఫ్ చెకప్ అనేది ఎలా చేసుకోవాలి? సెల్ఫ్ చెకప్ అంటే అసలు మనం ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, అసలు నాకు ఈ కండిషన్ ఉందా లేదా అనుకోవాలి అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రెషర్ వల్ల, అంటే మీరు తుమ్మినా, దగ్గినా, మోషన్కి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు అన్నా కానీ, ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మీ అంతటి మీకు కంట్రోల్గా అయిపోతుంది యూరిన్, లేదు మీరు ప్యాడ్స్ వాడాల్సి వస్తుంది, ఆపుకోలేకపోతున్నారు యూరిన్ అన్నప్పుడు మాత్రం మీరు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది మహిళలు అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోలేరు, మీలాంటి డాక్టర్ దగ్గర కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఇదేంటంటే మనం దీన్ని ఒక సోషల్ స్టిగ్మా లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్తే నాకు ఏమైపోయిందో, నన్ను జడ్జ్ చేస్తారేమో, దే ఫీల్ దట్ లాస్ ఆఫ్ డిగ్నిటీ అనమాట. సో ఇప్పుడు ఇది చెప్పి హస్బెండ్ నన్ను ఏం జడ్జ్ చేసుకుంటారో అనేది వాళ్ళలో పెరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాంగ్జైటీ, ఈ డిప్రెషన్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అండ్ కల్చరల్ సోషల్ టాబూస్ అని అంటాం కదా, ఇప్పుడు ఈ మామూలు ఫ్యామిలీస్లో కూడా మన బాడీలీ ఫంక్షన్స్ చెప్పుకోవాలన్నా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమవుతుంది, ఒకవేళ చెప్తే కనుక నార్మల్ ఏజింగ్ తోటి వచ్చే చేంజెస్, లేకపోతే డెలివరీ అయిన వాళ్ళకి వచ్చే చేంజెస్ ఉంటాయో, ఇట్లా కొంచెం వాళ్ళు ఇగ్నోర్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఇంకొంతమంది ఏంటి అని అంటే ఫియర్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే అమ్మో నాకు ఏం ట్రీట్మెంట్స్ అవుతాయో, ఒకవేళ నాకు సర్జరీ అవసరం పడుతుందా, ఇవన్నీ కొంచెం భయపడతారు. ఈ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కూడా డైరెక్ట్ సర్జరీ అవసరం పడుతుందా, ఆ సర్జరీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్, సర్జరీ వరకు వెళ్తుందా ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తే? లాస్ట్ స్టెప్ ఇంకా మనకి ఫస్ట్ అసలు మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అయితే వచ్చాయండి. వీటి వల్లే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ న్యూయర్ టెక్నాలజీస్. సో మనకి వీటి వల్ల మీకు అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు సర్జరీ వరకు వెళ్లకుండా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేసిన కొద్ది కూడా అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నార్మల్గా ఒక సోషల్లీ యాక్టివ్ పర్సన్ ఉంటారు, లేదంటే ఇంట్లో డెలివరీ అయిన మదర్స్ ఉంటారు, రేపు పిల్లలకి సెకండ్ డెలివరీస్కి అట్లా వెళ్తారు, ఇంట్లో పిల్లలకి అట్లా ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నా, వీటికి వెళ్ళాలన్నా కానీ ఈ స్ట్రెస్ వల్ల యూరిన్ లీక్ అయిపోతుందేమో, ఈ అవాయిడెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఏమైనా ఎక్సర్సైజెస్ చేయాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా, వీటి వల్ల లీక్ అయితే మళ్ళీ ఏం చేయాలి, నేను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఉంటుంది కాబట్టి అవాయిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. చాలామంది కూడా ఎవరికి చెప్పుకోలేక సంవత్సరాలుగా ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా? ఉంటారండి. అలాంటి వాళ్ళని చూసారమ్మా? చూసామండి. ఈ ఓల్డ్ ఏజ్లో వాళ్ళ ఇంట్లో చెప్పక తర్వాత ఎప్పుడో వాళ్ళ పిల్లలకి తెలిసి మా అమ్మకి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది, ఇబ్బంది పడిపోతున్నారు, ఒకసారి చూడండి అని వాళ్ళు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. ఇంతకుముందు ఇంకా నార్మల్ డెలివరీస్ అండ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కూడా ఎక్కువ ఉండేవి. మన పాతకాలంలో ఇంకా ఎక్కువ మందిని కనేవాళ్ళు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చేసరికి ఆ ఎలాస్టిసిటీ అనేది పోయి ఇన్కాంటినెన్స్ అనేది చూస్తుంటాం. వీళ్ళేంటంటే ఇప్పుడు ఇంకా ఈ వయసులో ఏముందిలే, ఇది నార్మలే అన్న దానిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ట్రీట్మెంట్స్కి రావడం అనేది తక్కువ. ఎస్యూఐకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అసలు? సో దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అని అంటే మీరు ఇందాక అడిగినట్టు అన్ని సర్జరీ అవసరమా అని అన్నారు. సో దీనికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఫస్ట్ మనకి రూట్ కాజ్ ఏమన్నా ఉంది, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనకు స్మోకింగ్, ఆల్కహాల్, కెఫీన్ కన్సంప్షన్ ఇవన్నీ తగ్గిస్తే కనుక ఇది కొంచెం మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కీగల్స్ ఎక్సర్సైజెస్ అని అంటాం. ఇవేంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని స్ట్రెంథన్ చేసే ఎక్సర్సైజెస్. ఇవేంటి అని అంటే మీరు ఇంట్లోనో ఆఫీస్లోనో మీరు ఉన్న చోటే పెద్ద బయట ఎక్సర్సైజెస్ లాగా కాకుండా ఉన్న చోటే అవి చేసుకునే ఎక్సర్సైజెస్ అనమాట. సో ఇవి మనం చేసుకునే బిహేవియరల్ మాడిఫికేషన్స్. కొంతమంది ఏంటంటే వైజైనల్ పెసరీస్ కానీ, కోన్స్ కానీ, లేకపోతే యూరేథ్రల్ బల్కింగ్ ఏజెంట్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి టిష్యూస్ని స్ట్రెంథన్ చేయడానికి.
సో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ నాన్ సర్జికల్లో చూసుకుంటే ఫస్ట్ బిహేవియరల్ లేదంటే ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏవైతే లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, కెఫిన్ కన్సంప్షన్ ఇవన్నీ మనం కనుక దాన్ని లిమిట్ చేస్తే ఈ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని అంటాం. ఇవేంటి అని అంటే మీరు ఏదో జిమ్కి వెళ్ళి చేయాల్సినవి ఇట్లాంటివి కాదు. మీరు ఉన్న చోట్లోనే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకునే ఎక్సర్సైజెస్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఎలా అయితే మోషన్కి వెళ్ళేటప్పుడు ఎఫర్ట్ అనేది కిందకి పెడతామో అలా మజిల్స్ని స్క్వీజ్ చేసుకొని బ్రీతింగ్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ ఎక్సర్సైజెస్ చేసుకునే వాటిని కీగిల్స్ అని అంటాం. సో దీని తర్వాత ఏంటి అని అంటే ఈ న్యూవర్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట, నాన్ సర్జికల్ మెథడ్స్. దీనిలో మెయిన్గా మనం చూసేవి లేజర్ ట్రీట్మెంట్ ఒకటి, ఈఎంఎస్ చైర్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చైర్ అనేవి. ఈ వీటి తర్వాత లాస్ట్ ఆప్షన్ ఇంకా సర్జికల్ ట్రీట్మెంట్స్. కానీ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేది మనకి ఇప్పుడే అవసరం పడదు. అది ఇంకా మనకి ఏం ఆప్షన్ లేదు, సివియారిటీ చాలా ఎక్కువ ఉంది అని అంటే తప్ప సర్జరీస్కి మనకి వెళ్ళడం అవసరం లేదు. సో ఈ మెయిన్గా ఈ లేజర్ ట్రీట్మెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ తోటే మనకి చాలా ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అయితే అండ్ అవుట్కమ్స్ అయితే చూస్తున్నామండి. ఇప్పుడు కీగిల్స్ ఎక్సర్సైజ్ గురించి చెప్పారు. చాలామంది యూట్యూబ్లోనో మరే దాంట్లోనో చూసి ఫాలో అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చాలామంది ఫెయిల్ అవుతూ కూడా ఉంటారు. ఎందుకని? సో ఇదేంటి అని అంటే ప్రాపర్ టెక్నిక్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈ మజిల్స్ అనేది ఇందాక నేను డిస్కస్ చేసినట్టు పెల్విక్ ఫ్లోర్ అని, మామూలుగా విమెన్లో మనకి ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఒక స్లింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రెషర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీనిలో మనకి 3 ప్లేసెస్లో అది పర్ఫరేట్ అవుతుంది. ఒకటి మనకి యూరిన్ వచ్చే మార్గం, దాన్ని యూరెథ్రల్ ఓపెనింగ్ అంటాం. నెక్స్ట్ వెజైనల్ ఓపెనింగ్ అంటే డెలివరీస్ అప్పుడు బేబీ వచ్చేది ఇది. ఇంకొకటి యానల్ ఓపెనింగ్ అనమాట, మోషన్ పాస్ చేసేది. సో మనకేంటి అని అంటే ఈ మెయిన్గా ఈ చుట్టూతా ఉన్న స్ట్రక్చర్స్కి మనకి సపోర్ట్ అనేది కావాలి. సో ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్లో మజిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఒకవేళ ప్రాపర్గా వేరే మజిల్స్ టార్గెట్ అయినాయి అనుకోండి, లైక్ మీ హిప్ మజిల్స్ కానీ, థై మజిల్స్ కానీ, అబ్డామినల్ మజిల్స్ మీద కానీ ప్రెషర్ పడి మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద కొంతమంది చేయలేకపోతారు. ఇంప్రాపర్ టెక్నిక్ అనమాట ఇది. అండ్ బ్రీతింగ్ తోటి కోఆర్డినేట్ చేసుకోవడం. మనం అది తీసుకున్నప్పుడు ఆ లోపలికి ఏదైతే పెల్విక్ ఫ్లోర్ని మనం పైకి అనుకుంటామో అని చెప్పానో, అప్పుడు ఎక్సేల్ కాకుండా స్లోగా జెంట్లీగా మనం ఊపిరి కొంతసేపు హోల్డ్ చేసి దాని తర్వాత ఎక్సేల్ చేయాలి. ఈ ప్రొసీజర్ అనేది ఫాస్ట్గా చేయడం వల్ల, మరీ రెపిటేటివ్గా చేసేయడం వల్ల ఫెటీక్కి గురవుతాయి మజిల్స్. సో ఇవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట. ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ చేసినా పని చేయలేదు, వర్కౌట్ అవ్వలేదంటే ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది అన్న ఒక అపోహలో కూడా ఉంటారు. అది ఎంతవరకు నిజం? అది అపోహ మాత్రమేనండి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇన్కరెక్ట్ మెథడ్లో చేస్తున్నారు కీగిల్ ఎక్సర్సైజెస్ అని అంటే కనుక అది డెఫినెట్లీ అది మీకు హెల్ప్ అవ్వదు. సో అందుకే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి మనకు వచ్చాయన్నమాట. దీనిలో మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఉంది కదా, ఈఎంఎస్ చైర్ అని అన్నాను కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చైర్. సో దీనిలో ఏంటి అని అంటే ఒక 28 to 30 minute సెషన్స్ ఉంటాయి మనకి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కీగిల్స్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయి ఈ చైర్లో మనం కంఫర్టబుల్గా కూర్చొని ఈ సెషన్లో మనకి ఆ 28 to 30 minute సెషన్లో 11,000 నుంచి 11,200 కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఆటోమేటిక్గా ఆ చైర్లో వస్తాయి అన్నమాట. మీరు ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకుండా మీకు ఒక కాన్షియస్ ఎఫర్ట్ లేకుండా వస్తాయి అన్నమాట. సో దీనిలో మన కోఆర్డినేటర్ ఉంటారు, ఆపరేటర్ వాళ్ళు ఉంటారు. సో ప్రాపర్గా మనకి అది జనరేట్ అవుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. సో కీగిల్స్ హాస్పిటల్కి వచ్చే చేయాల్సి ఉంటుంది, చైర్లో ఉంటుంది. అది పల్స్డ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో దాని ప్రకారంగా చేస్తుంటాం. ఎన్ని సెషన్స్ అవసరం పడతాయి మ్యామ్? ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ అనేది మామూలుగా మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చి మజిల్స్ని ర్యాపిడ్గా కాంట్రాక్షన్స్కి గురి చేస్తాయి అన్నమాట. సో ఇది ఏంటి అని అంటే మనం ఇందాక చేసినట్టు ఆ పెల్విక్ ఫ్లోర్లో డీప్ మజిల్స్కి మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మనకి వీక్లీ 2 or 3 సెషన్స్ ఉంటాయండి. యూజువల్లీ 6 సెషన్స్ అట్లా మనకి పడతాయి అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ అనేవి మనకి ఒక 2 to 3 సెషన్స్ తర్వాత మనం ఈ చైర్ తోటి చూస్తుంటాం. ఇది వెరీ అడ్వాంటేజెస్. దీంతో ఏంటంటే మీరు వర్క్కి ఆఫ్ పెట్టాల్సిన పని లేదు. అండ్ ఒక చెప్పినట్టు ఇందాక ఆ సెషన్ ఉంటాయి 28 to 30 minute సెషన్సే ఉంటాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వర్క్ కూడా రెజ్యూమ్ చేసుకోవచ్చు. వేరే ఇంకెవరో మిమ్మల్ని కంపెనీ చేయాల్సిన అవసరం అట్లాంటివి కూడా ఉండవన్నమాట. న్యూ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయా? ఉన్నాయండి. ఇందాక మనం అనుకున్నట్టు ఈ లేజర్ ట్రీట్మెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ ఇవి 2 మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ వెరీ ఎకనామికల్గానే చేస్తున్నాము. లేజర్ ట్రీట్మెంట్ అంటే ఎలా పనిచేస్తుంది, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటి అని అంటే థర్మల్ ఎనర్జీ అంటే హీట్ అనమాట. సో ఈ పల్స్డ్ ఎనర్జీని మనము మన మజిల్స్ మీద
ఎక్కడైతే మనకి లూజన్ అయిపోతాయో కనెక్టివ్ టిష్యూస్ మన వెజైనల్ టిష్యూస్లో వాటిని వేయడం వల్ల టిష్యూ అనేది గ్రో అవుతుందన్నమాట. సో ఇదేంటి అంటే మెయిన్గా ఫైబ్రోబ్లాస్ట్ అని ఉంటాయి మన బాడీలో. ఇందాక చెప్పినట్టు కొలాజన్, ఆ కొలాజన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ కొలాజన్ని రీమోడలింగ్, ఆల్రెడీ వీకెన్ అయిన కొలాజన్ని రీమోడల్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ న్యూ కొలాజన్ని ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఎలాస్ట్రోజెనిసిస్ అంటాము, నియోఎంజియోజెనిసిస్ అని అంటాం. అంటే ఈ ఎలాస్టిక్ టిష్యూ ఏదైతే ఉందో దాని గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ న్యూ బ్లడ్ వెసల్స్, బ్లడ్ సప్లై డెఫినెట్గా కావాలి మనకి ఏదైనా ఫంక్షనింగ్ ఉండాలి అని అంటే. సో ఈ లేజర్ వల్ల ఆ సరౌండింగ్ యూరేత్రా ఏదైతే హోల్డ్ చేస్తుందో మన బ్లాడర్ నుంచి వచ్చేటప్పుడు దాని చుట్టూతా మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేస్తే అది లీక్ అవ్వకుండా దాని క్లోజింగ్ కెపాసిటీ, ఆ టైట్నెస్ అనేది దాన్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. ట్రీట్మెంట్స్లో లేజరే బెస్ట్ ఆప్షన్. బెస్ట్ అంటే మీ ఫస్ట్ అసలు మీ సివియారిటీ చూడాలండి, మనం అసెస్ చేసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఈ లేజర్ అండ్ చైర్ కనుక మనం కంబైన్ చేసాము అని అంటే ఆబ్వియస్లీ దానికి క్యూములేటివ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ లేజర్ సెషన్స్ ఏంటి అని అంటే 15 to 20 minutes ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. సో మనము టిష్యూస్ని కొంచెం ఆ థర్మల్ ఎనర్జీ పెట్టాలి. సో ఇట్లా మనము సెషన్స్ లాగా డివైడ్ చేసుకుంటాము ఓవర్ కోర్స్ ఆఫ్ టైం అనమాట. మీ సివియారిటీని బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి అనేది మనం అసెస్ చేయడం జరుగుతుంది. సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? సో యూజువల్ ఇందాక అనుకున్నట్టు 2 to 3 సెషన్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్. పేషెంట్స్ వాళ్ళదే ఆ యూరిన్ లీకేజ్ అనేది వాల్యూమ్ తక్కువ కావడము, వాళ్ళు ప్యాడ్స్ యూస్ చేస్తారని అన్నాను కదా, సో నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ యూస్ చేయడం తగ్గుతుంది. అండ్ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. 2 to 3 సెషన్స్ 2 to 3 వీక్స్ అట్లా మనకు చూస్తే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనపడుతుంది. అండ్ టోటల్ ఇంప్రూవ్మెంట్గా కావాలి అని అనుకుంటే మనకు ఒక 3 to 6 months యావరేజ్ పీరియడ్లో అయితే మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ ఇప్పుడైతే ఏదైతే సోషల్ స్టిగ్మా వల్ల వాళ్ళు బయటికి వెళ్ళడము, సోషల్ ఐసోలేషన్ ఉంటారో, ఇంట్లో వాళ్ళకి సరిగ్గా ఉండకపోవడము, అండ్ ఇది ఏమవుతుంది, ఈ సోషల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వీళ్ళు తగ్గిన తర్వాత దే కెన్ గో అండ్ మింగిల్ విత్ అదర్ పీపుల్. అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, గ్రాండ్ చిల్డ్రన్ తోటి ఆడుకోవడము, ఆ బెండింగ్ అవి చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా కాన్స్టెంట్గా అవడం వల్ల సెక్షువల్ డిజైర్ అనేది తగ్గడము, అండ్ ఆ టిష్యూ వీక్నెస్ వల్ల కూడా వాళ్ళకి ఆర్గాజమ్స్ అనేవి కూడా తగ్గుతాయి. కాబట్టి ఓవరాల్గా జనరలైజ్డ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి. ఓకే, మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వారి సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తారా డాక్టర్ గారు? ఒక పెద్ద ఆవిడండి, షీఈ్ అరౌండ్ 65-66 years ఉంటారు, ఊర్లో ఉంటారనమాట. వాళ్ళు ద కపుల్ దే స్టే దేర్, ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉంటారు. సో వీళ్ళకి పిల్లలకి చెప్తే మళ్ళీ వీళ్ళు ఆఫీస్ మానుకొని వచ్చి నాకు ఏమైనా ట్రీట్మెంట్ చేయించాలంటే మళ్ళీ సర్జరీ అంటే వాళ్ళకి అట్లా పెట్టాలేమో, లీవ్స్ ఉండవేమో అని చెప్పి దే ఇగ్నోర్డ్ అనమాట. ఫైనల్లీ ఆమె ఏమైంది అని అంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆమెకి డయాబెటీస్ కూడా ఉంది. సో వాళ్ళలో ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ ప్రోన్ ఉంటారు కాబట్టి ఆవిడకి ఏమైంది అని అంటే మొత్తం థై దగ్గర ర్యాషెస్ అవన్నీ ఎక్స్టెన్సివ్గా వచ్చేసి ఆమె నడవడానికి కూడా ఇబ్బంది పడే స్టేట్ అనమాట. సో కాళ్ళు అటు ఇటు అనుకుంటా నడుచుకుంటూ రావడము, ఇలా వచ్చారు పేషెంట్ రావడం. సో మనం చూసి అసెస్ చేసుకొని లేజర్ ట్రీట్మెంట్ పెట్టాం పేషెంట్కి. సో ఈ లేజర్స్ తోటి ఇనీషియల్ 1-2 సెషన్స్లో అయితే కొంచెం డిస్సాటిస్ఫాక్టరీగా అనిపించిన ఆవిడకి నెక్స్ట్ ఒక 3-4 సెషన్స్ వచ్చేసరికి షీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ అనమాట. ఆ కంట్రోల్ అనేది వచ్చింది. అండ్ వీళ్ళు ఏంటంటే ఊళ్ళో కొంచెము డైపర్స్ వాడాలి, ఈ అండర్ గార్మెంట్స్ వాడాలి అని అంటే ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట, వాళ్ళకి అలవాటు కూడా ఉండదు. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇంకా తప్పదు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వేసుకునేవాళ్ళు. సో ఆవిడ ఎట్లా అంటే ఇప్పుడు అది కూడా నేను అవాయిడ్ చేయగలుగుతున్నాను అని చెప్పి షీ వాజ్ డెఫినెట్లీ. ఇలా చెప్పుకుంటూ పోతే సక్సెస్ స్టోరీ చాలా ఉంటాయి. ఇంకోటి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వల్ల, ఈ లేజర్ వాటి వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి, వెరీ మినిమల్. యూజువల్లీ అయితే అసలు ఉండవు, వెరీ మినిమల్. ఇప్పుడు నేను చెప్పినట్టు లేజర్లో థర్మల్ ఎనర్జీ వస్తుంది. సో మనం అది వెజనల్లో పెట్టినప్పుడు కొంచెం వామ్త్ సెన్సేషన్ కానీ టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఇలా వస్తాయి. కొంతమందికి కొంచెం డిశ్చార్జ్ టైప్లో ఉండొచ్చు, బట్ వెరీ ట్రాన్సియంట్. ఇవి అంత మనకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లాగా అయితే ఉండవు. ట్రీట్మెంట్ తర్వాత నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోగలరా? డెఫినెట్లీ అదేనండి దీంతో ఉన్న అడ్వాంటేజ్. ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ కాబట్టి ఇమ్మీడియట్గా సేమ్ డే కూడా వాళ్ళ వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఇంట్లో నార్మల్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్, ఈ ప్రాబ్లం ఉంటే మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా? లేజర్కి అయితే మనకు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ తోటి ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమందికి హిప్ రీప్లేస్మెంట్స్, నీ రీప్లేస్మెంట్స్ ఇవాళ రేపు కామన్గా ఎక్కువ మందిలో చూస్తుంటున్నాము. సో వాళ్ళలో మెటాలిక్ ఇంప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తోటి అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట.
అండ్ సిమిలర్లీ కార్డియాక్ పేస్ మేకర్స్ కానీ ఏమైనా డీఫిబ్రిలేటర్స్ ఉన్నా కానీ వాళ్ళల్లో కూడా మనం చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఎస్టీఐకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో సర్జరీ అవసరం రాకుండా ఉంటుందా? డెఫినెట్గా సర్జరీ వరకు మనం ప్రివెంట్ అవ్వకుండా ఎంత ఎర్లీగా మనం డిసీజ్ని కనుక మనము ట్రీట్ చేసుకుంటా పోతూ ఉంటే సర్జరీ అనేది డెఫినెట్గా మనం ప్రివెంట్ చేయొచ్చండి. మామూలుగా ఈ ప్రాబ్లం ఉంది అని మీ దగ్గరికి రావడమే కాస్త లేట్గా వస్తారు. ఒకలాంటి డిప్రెషన్లకు మెంటల్ స్ట్రెస్ కూడా గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ ఇస్తారా ఏమన్నా? సో మనకి పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనము అసెస్ చేసుకుంటాం, అసలు ఏ ఫేజ్లో ఉన్నారు, ఎంత సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనేది చూసుకొని ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ అనేది కాదండి. సో డిపెండింగ్ ఆన్ దేర్ సివియారిటీ పర్సనలైజ్డ్ ప్లాన్ అనేది మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ వచ్చిన తర్వాత కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవి ఉంటాయి, ఈ జనరల్ చెకప్, ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ అవి కూడా చూసుకొని సో వీ గివ్ దెమ్ ద ట్రీట్మెంట్ ప్లాన్. కౌన్సిలింగ్ అనేది చేస్తాము, అసలు ఎలా చేస్తారు, ఏంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేది, ఎందుకంటే వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి దే షుడ్ నో అసలు ఏం జరుగుతుంది, దీనివల్ల నాకు ఎలా యూజ్ అవ్వబోతుంది అనేది. సో ఇవన్నీ మేము చెప్పడం అనేది జరుగుతుంది. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో వీళ్ళ విషయంలో స్పెషల్ కేర్ ఏమైనా ఉంటుందా? మీలాంటి డాక్టర్ స్పెషల్ కేర్ చూపిస్తారా? ముందు చెప్పడం ఏంటి, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఇట్లా యూరిన్ లీక్ అవుతుంది, ఇది నార్మలే అని అపోహలు అయితే ఉండకూడదు అండ్ సైలెంట్గా సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఈ న్యూయర్ టెక్నాలజీ అండ్ న్యూయర్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత మనం ఎంత ఎర్లీగా కనుక దీన్ని మనము ట్రీట్ చేసుకోగలిగాము అని అంటే అది ఫర్దర్గా వర్జన్ అవ్వకుండా డిసీజ్ సివియారిటీ పెరగకుండా ముందే మనం ప్రివెంట్ చేసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ని కూడా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సిమ్టమ్స్ కనిపించగానే మీలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే ఆ సిమ్టమ్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి అండ్ కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి. ముందు జాగ్రత్తతోటి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇనీషియల్ ఫేజెస్లోనే కనుక దాన్ని మనము ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేసుకున్నాము అని అంటే సర్జరీని ఆపడం కూడా జరుగుతుంది. అంటే కామన్ ప్రాబ్లమే, దీనికి భయపడిన అవసరం లేదు. అసలు ముందే మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది, సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి, ఆప్షన్స్ చాలా ఉన్నాయి, చాలా ఈజీగా క్యూర్ అవుతుంది. అంతేనా? ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయండి అండ్ పేషెంట్ వాళ్ళు రావడమే సంకోచిస్తూ ఒకలాంటి భయంతో వస్తారు. సో అది ఎట్లా అంటే ఈ ట్రీట్మెంట్ అది కూడా మనకు ప్రైవేట్గానే ఉంటుందండి. ఈ చైర్ అనేది దే హ్యావ్ అ సపరేట్ రూమ్, అదేమి వాళ్ళు యాంగ్షియస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక కామింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అండ్ అక్కడ సిమ్టమ్స్ చెప్తుంటే ఎవరైనా నన్ను జడ్జ్ చేసుకుంటారేమో అలా కూడా లేదండి. వెరీ కోఆపరేటివ్ స్టాఫ్ అండ్ కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.